నమస్తే ఫ్రెండ్స్, అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరుకుతుంది. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఈరోజు సబ్జెక్టు రెగ్యులర్గా మాట్లాడుతున్న సబ్జెక్ట్స్ కాకుండా రేపు విడుదల కాబోయే ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నాను. ది కాళేశ్వరం ఫియాస్కో, ఏ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్ అని చెప్పి మేడిగడ్డ సంఘటన మీద జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు వచ్చిన అంశాల మీద వాటన్నిటినీ ఒకచోట చేరుస్తూ నేనే ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకం రేపు ప్రెస్ క్లబ్లో ఇనాగరేట్ కాబోతోంది. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి గారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అట్లాగే ప్రొఫెసర్ కోదండరామ్ విల్ బి ద చీఫ్ గెస్ట్. డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ ఆయన విశిష్ట అతిథిగా పాల్గొంటారు. దీంట్లో ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. ఈ పుస్తకంలో మేడిగడ్డ సంఘటన నుంచి ఇప్పటివరకు జరిగిన అంశాలు అన్నీ ప్రస్తావించడంతో పాటు కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఏమిటి, కాగ్ ఏం చెప్తోంది, ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ ఉందా లేదా, అది కూడా కాగ్ రిపోర్ట్ ఆధారంగానే, అట్లాగే ఎన్టీఎస్ఏ దీని మీద ఏం చెప్పింది, అట్లాగే కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వేదిరి శ్రీరామ్ ఈ ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడారు, వీటన్నిటినీ ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి ఐఎమ్ నాట్ ఎన్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఆర్ ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ ఎక్స్పర్ట్. ఈ రెండు ఇరిగేషన్లో కానీ టెక్నికల్గా కానీ నాకు ఏ ఇది లేదు, ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్. కానీ ఎవరైనా రేపు పొద్దుట వీటి గురించి కావాల్సి వస్తే సమగ్ర సమాచారం అంతా ఒక చోట ఉండేలాగా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ పుస్తకం తీసుకొచ్చాను. ఈ పుస్తకంలో ఏదన్నా పొరపాటు జరిగితే, తప్పులుంటే అది నా అవగాహన లోపం కారణంగా జరిగిందే తప్పిస్తే ఇంకేం లేదు. అండ్ సాధ్యమైనంత వరకు లోపాలు ఉండకుండా ఉండడం కోసం దీన్ని ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ చేత కూడా చదివించాను. ఆయన కూడా పర్వాలేదు, బాగుందన్నారు. బట్ ఓకే, ఆయన ఎంత టైం తీసుకుని చూడగలిగారు ఏమిటి అనేది నాకు ఐడియా లేదు. కానీ బట్ హీ సెడ్ ఇట్స్ ఓకే, యూ కెన్ గో అహెడ్ అని. అందుకని వీటన్నిటిని ఇచ్చేసి ఈ పుస్తకం ఇచ్చేస్తున్నాము. రేపు ఆదివారం సోమాజిగూడ పుస్తకం రిలీజ్ అవుతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు రావచ్చు, పుస్తకం తీసుకోవచ్చు. లేదు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, రావడం కుదరలేదు అనుకున్న వాళ్ళు నా నంబర్కి మెసేజ్ పెడితే నేను పుస్తకం పంపుతాను. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటుంది.